ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా మామా ఎర్ర బస్సె. అమ్మా ఏం కూర వండుతున్నావే? ఎరా గొంత అలా ఉంది, జలుబు చేసిందా ఏంటి? అవునమ్మా. మొన్న వద్దురా అంటే చేపలు పట్టడానికి వెళ్ళావు, మరి వర్షంలో తడిస్తే జలుబు రాదా? సర్లే గాని ఇంతకీ ఏం కూర వండుతున్నావు ముందా చెప్పు. పొద్దున చేసిన పప్పు ఉంది కదరా, ఇప్పుడే వండుతున్నావు అది చెప్పవే. మనం 3 పూటలు కర్రీలు చేసేంత రిచ్ కాదురా నాన్న. మొన్నటి వరకు పూటకి 3 కర్రీలు చేసేదాన్ని కదే. బయట కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? టమాటా ఒకటే కదా పెరిగింది. రోజంతా రోడ్ల మీద పడి తిరుగుతావు, రేట్లు ఎలా ఉన్నాయో తెలీదా? రోడ్డు మీద తిరిగినంత మాత్రాన రేట్లు తెలియాలని ఏమన్నా రూల్ ఉందా ఏంటి? ఎదవ తెలివితేటలు చూపించి మాకే, మూసుకొని వండింది తిను. అదే ఏం వండావు? పులిహోర. రోజు పులిహోర తిని తిని ముద్ద కూడా దిగట్లేదే. బయట బిర్యానీలు మెక్కితే ఇంట్లో ఇదెలా దిగుతుంది నాయనా? కనీసం టమాటా రైస్ అని చేయవే. టమాటా రైసా? కేజీ టమాటాల ధరతో ఆషాఢం ఆఫర్ లో మంచి సారీ వస్తుంది తెలుసా? ఏంటే గుండె కలుక్కుమంది? నాన్నగారు మీరు పడుకోండి, వెంటనే సిపిఆర్ చేస్తా. ఒరే అడ్డగాడిదా, అది గుండెపోటు కాదురా. మీ అమ్మ ఆషాఢం ఆఫర్ లో చీరల గురించి మాట్లాడితే వచ్చిన పోటు. ఏ పోటైనా పోటే కదా నాన్నగారు, ముందు మీరు పడుకోండి, నేను సిపిఆర్ చేస్తా. ఇంతకీ అసలు గుండె ఎటు సైడ్ ఉంటుంది తెలుసారా నీకు? రైట్ సైడే కదా. చూసావటే గుండె రైట్ సైడ్ ఉంటుందంట. కాదా? మీకు ఎక్కడుందో తెలియదు కానీ నాకైతే రైట్ సైడే ఉందండి. సరిపోయారే మీ తల్లి కొడుకులు. బేటా 1 నంబర్, మదర్ 10 నంబర్. నాన్నగారు గుర్తొచ్చింది, లెఫ్ట్ సైడ్. మళ్ళీ అడుగుతున్నా, ఆలోచించుకొని చెప్పు. లెఫ్ట్ సైడా రైట్ సైడా? అంటే నాన్నగారు అది ఎలాంటి కొడుకుని కన్నావే? అన్ని మీ అన్నయ్య పోలికలే. మధ్యలో మా అన్నయ్య ఎందుకు వచ్చాడండి? నాన్నగారు ఇది ఫైనల్ ఆన్సర్. రైట్ సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇది విన్నాక నాకు నిజంగానే గుండెపోటు వచ్చేలా ఉందిరా. నాన్నగారు మీరు పడుకోండి, అర్జెంట్ గా సిపిఆర్ చేస్తా. ఒక అమెరికన్ డాక్టర్ ఏమన్నాడో తెలుసా? ప్రొడక్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఒరేయ్ అది ప్రొడక్షన్ కాదురా. అయితే ప్రొటెక్షన్. ఒరేయ్ అది ప్రొటెక్షన్ కాదురా, ప్రివెన్షన్. ఏదోట్లేదు నాన్నగారు, మీకు భావం అర్థమైతే చాలు. అసలు ఇంతకీ సిపిఆర్ ఎలా చేస్తారా? చాలా సింపుల్ నాన్నగారు, గుండెల మీద బాక్సింగ్ చేసినట్టు గొద్దడమే. దేవుడా నీకేం పాపం చేశానయ్యా ఇలాంటి కొడుకునిచ్చావు? ఒరేయ్ నీకు ఏదో ఒకటి అనకపోతే పొద్దుపోదేంట్రా, అస్తమానం ఏదో ఒకటి అంటుంటావు. అబ్బా ఇప్పుడు నేనేమన్నానే? మూసుకొని వెళ్ళి బట్టలారైపో. వీడిని చూస్తుంటే భయం వేస్తుంది, ఎలా బతుకుతాడో ఏమో. మెల్లిగా వాడే అన్ని నేర్చుకుంటాడులేండి. ఇలా వదిలేస్తే ఎందుకు పనికి రాకుండా పోతాడే? ఊరికి పంపిద్దామండి, అక్కడ కనీసం మన పొలం పనులైనా చూసుకుంటాడు. అక్కడికెళ్ళి ఏం పెంట పెడతాడో? అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారులే. మీ అన్నయ్య వీడు కలిశారనుకో ఇంకంతే సంగతులు. అబ్బా మీరు ఊరికి టెన్షన్ పడకండి, అన్ని మా అన్నయ్య చూసుకుంటాడు. ఈసారి మీ అన్నయ్య దగ్గరికి కాదే, మా అన్నయ్య దగ్గరికి పంపిద్దాం, ఆయనే వీడికి కరెక్ట్. బావగారి దగ్గర ఒక్క రోజు కూడా ఉండలేడండి వీడు. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అంటే ఏమనుకున్నావే, మినిమం ఉంటదే. మీరు ఏం కూర చేశారంటీ? ఇక్కడ వరకు గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి. టమాటా కర్రీ వండానమ్మా. మీరు చాలా గ్రేట్ ఆంటీ, మా ఇంట్లో టమాటాలు చూడక 4 రోజులు అవుతుంది. మాకు టమాటా లేకుంటే ముద్ద దిగదమ్మా, డైలీ ఉండాల్సిందే. ఆంటీ కొద్దిగా టమాటా కర్రీ ఇస్తారా? అయ్యో ఇందాక రావాల్సిందమ్మా, మేము తిన్నాక మిగిలిందంటే బిచ్చిగడికి వేసేసారు. అవునా, మళ్ళీ ఎప్పుడు చేస్తారా ఆంటీ? రేపు రా బంటి, టమాటా బిర్యానీ చేస్తాను. ఆహా మీ ఇంట్లో పుట్టినా బాగుండు, డైలీ టమాటా కర్రీ తినేవాడిని. యారా బట్టలు ఆరేయడం అయిపోయిందా? లేదు నాన్నగారు, ఆంటీ వాళ్ళ అబ్బాయికి ట్యూషన్ చెప్తావంటే చెప్తాను అంటున్నా అంతే. నీకేమొచ్చని వాడికి చెప్తావురా? అది మీకు తెలుసు, ఆంటీకి తెలియదు కదా నాన్నగారు. వాడి జీవితాన్ని కూడా సంక నాకు ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యావు అంతే కదా? మీరు ఇలా మాట్లాడితే నేను ఊరు వెళ్ళిపోతాను నాన్నగారు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు. ఈయనేంటి ఇంత త్వరగా ఒప్పుకున్నాడు? నేను సీరియస్ గా అంటున్నాను నాన్నగారు. నీతో కామెడీ చేయడానికి నువ్వేనా బామ్మరిదివా, నేను నీ భావన? అక్కడే ఉంటా, ఇక్కడికి రాను. మరి నీకు నచ్చిన రోజులు అక్కడే ఉండు, అసలు రావద్దు నువ్వు. రే బంటి నీకు మంచి రోజులు వచ్చాయి రోయ్. అడిగేవాడు ఉండడు, తిట్టేవాడు ఉండడు, దుమ్ముగా ఎంజాయ్ చేయొచ్చు. ఊరెళ్తే ఎంతో బాగుంటుంది. నాన్నగారు నేను రెడీ. కాస్త ఏదైనా తినేసి వెళ్ళరా. నాకేం వద్దే, అక్కడికి వెళ్ళక తింటా. ఇంతకీ నీకు ఊరెళ్ళడం ఇష్టమేనా, లేదంటే వద్దులేరా? నాకు డబల్ ఓకే. మంచిగా ఆలోచించుకోరా. అబ్బా నువ్వు వరి ఓకే, నువ్వు మళ్ళీ రమ్మన్నా నేను రాను. నీ కర్మ. బాయ్.
హలో అన్నయ్య, వీడిప్పుడే స్టార్ట్ అయ్యాడు, దిగాక కాల్ చేస్తాడులే. అలాగే అన్నయ్య. ఏంటి నేను వెళ్ళేది మామయ్య దగ్గరికి కాదా, పెదనాన్న దగ్గరికా? చచ్చాను బాబా. The next morning. ఏంటబ్బా పెదనాన్న ఇంకా రాలేదు? పెదనాన్న ఇప్పుడు డుగ్ బండి వేసుకొస్తాడు. దానిపైన వెళ్తే ఊర్లో గుంటలన్నీ గుడ్లు అప్పగించి మళ్ళీ చూస్తాయి. పెదనాన్న వచ్చేలోగా ఈ బొగ్గలకు ఫోన్ చేద్దాం. ఏం పీక్తున్నారో? ఏంటి ఇప్పుడు చేస్తున్నాడు? హలో యారా పొద్దున్న దొడ్డుకెళ్ళదా? ఎందుకురా? ఆ హలోని అంత సాగ తీసి చెప్తున్నావు కదా, అందుకే అడిగా. నీ అబ్బా అది డైలాగ్ మోడలేషన్ రా. మోడ్యులేషన్ లో చెప్పడానికి నువ్వేమన్నా మోడల్ సూపర్ మోడల్ అనుకుంటున్నావేరా? సరే గాని నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్పుకో. రాత్రికి రాత్రే దేశాలు దాటి వెళ్ళిపోవడానికి నువ్వేమైనా విజయమాలేవా లేకపోతే నిత్యానంద స్వామివా? ఆఫ్టర్ ఆల్ బంటిగాడివి, ఇక్కడే రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటావు. రోజు మీతో తిరుగుతుంటే నా వాల్యూ తెలియడం లేదురా. ఏదో రోజు ఆ నిత్యానంద స్వామి లాగా ఏదో రాజ్యానికి అధిపతిని అయ్యాక అప్పుడు చెప్తారా మీ సంగతి. అప్పుడు చూసుకున్నాలే గాని ఇప్పుడు మాట్లాడేది ఏమైనా ఉందా లేకపోతే ఇదే సోదా? సరే మరి నువ్వేదో పీకుతున్నట్టున్నావు, మళ్ళీ చేస్తా. ఇదే అబ్బా టైం పాస్ చేస్తాడు ఫోన్ చేసి, చెత్తనా కొడుకో. పెదనాన్న వచ్చేలోగా ఏదో తిందాం. అంకుల్ ఆ బిస్కెట్ ఒకటి, ఆ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చేయండి. అలాగే తమ్ముడు, ఇదిగో. హౌ మచ్ అంకుల్? కొండముచ్చా? అది ఇక్కడ దొరకదు బాబు. ఓ పూర్ షాప్ కీపర్, హౌ మచ్ అంటే ఎంత అని. ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? నేనేమన్నా తంత అంటున్నారు మీరు? తంతా కాదు బ్రో, ఎంత ఎంత. మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు. పల్లెటూరు అంటే ఎక్సెక్కలా ఉంది మీకు. ఎలా కనబడుతున్నా మీకు? వారిని బిత్తిరినాయలా నేనోటంటే నువ్వోటి అంటావేంట్రా? ముందు బిల్లు కట్టి మాట్లాడండి. అదే ఎంత అని అడుగుతున్నాను రా అప్పటి నుంచి. బిల్లు కట్టంటే తంత అంటావా? నన్ను ఇలా తగులుకున్నావేంట్రా? నీ ఏమొద్దు తీసేసుకో. ఇంకో మాట మాట్లాడమంటే మర్యాద కూడా జాగ్రత్త. బిల్లు ఎంత అయిందో చెప్పరా నాయన అంటే చంపేస్తున్నావు కదరా. చెప్పుతో కొడతానంటావా? నీకు ఉండ్రా, నీకు ఉందిరా. ఆడు మనవాడరా, ఎందుకలా కొడుతున్నావు? కరెక్ట్ టైంకి వచ్చారండి. బిల్లు కట్టమంటే తంత అంటున్నాడు. తంతా అని అనలేదు పెదనాన్న, ఎంత అని అడిగాను అంతే. చూసారా మేజర్ గారు మీ ముందు ఎలా మాట్లాడుతున్నాడు? ఇది పెదనాన్న, నేను ఒకటంటే వాడు ఒకటి అనుకుంటున్నాడు. రేయ్ ముందు సారీ చెప్పు. నేనేం తప్పు చేయలేదు పెదనాన్న. చెప్పరా, ఇది నా ఆర్డర్. సారీ. సరే బా దాదా. పెదనాన్న నేను డ్రైవ్ చేస్తానే. లైసెన్స్ ఉందా నీకో? లేదు పెదనాన్న, అయినా మీరు ఉంటారు కదా. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం క్రైమ్, ఇట్స్ పనిషబుల్. ప్లీజ్ పెదనాన్న. రూల్ అంటే రూలే, రూల్ ఫర్ ఆల్. ఇదిగో కీ. ఇదేంటి సైకిల్ తాళం లాగుంది? ఇది సైకిల్ తాళమే కదా పెదనాన్న? నాకు టౌన్ లో వర్క్ ఉందిరా, నువ్వు సైకిల్ వేసుకుని ఇంటికి పో, నేను పని చూసుకొని వస్తా. ఎలాంటి బైకుల మీద తిరిగాను, అలాంటిది ఈ సైకిల్ మీద ఊర్లోకి వెళ్తే పరువు ఉంటుందా? పోరా శ్రీమంతుడా నువ్వు పోరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయ హో. ఎప్పటికైనా మహేష్ బాబు లాగా ఈ ఊరిని దత్తత తీసేసుకోవాలి. అవును, ఒక్కడ కూడా నమస్తే పెట్టట్లేదేంటి? కనీసం విష్ కూడా చేయట్లేదే. అదే శ్రీమంతుడు సినిమాలో అయితే మహేష్ బాబుకి అడక్కపోయినా నమస్తేలు పెడతారు. ఏదైనా ఆయన కటౌట్ అలాంటిది మరి. అవును, ఆయన మనల్ని ఒకటి పలకరించడం ఏంటి, మనమే పలకరించుకుందాం. బాబాయ్ నమస్తే, బాగున్నావా? పిన్ని తిన్నావా? సరే నమస్తే, బాగున్నారా? సరే 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 నేను వెళ్తున్నాలే. అవును, పెదనాన్న ఇంటికి ఎలా వెళ్ళాలో దారి మర్చిపోయానే. ఏవే సుజాత, పెద్ద మనిషి అయిపోయావు. అక్కడ ఎవరో తాత ఉన్నారుగా, ఆయన అడుగుదాం. తాతగారు నమస్తే. ఏ పార్టీ బాబు మీది? ఏ పార్టీ కాదు తాతయ్య. మరి ఎందుకు వచ్చావు? ఏమైనా అమ్మడానికి వచ్చావా? కాదు తాతయ్య. మీది ఏ సైడు? అంటే అదేనయ్యా,
ఏ ఊరు అని అడుగుతున్నా. అంటే ఒకప్పుడు ఇదే ఊరు. ఏమిట్లు మీరు? అంటే ఓరి బుడంకాయ్, మీ తాతయ్య గారి పేరేంట్రా? ఓహో, రంగారావు. ఓరోరోరి, మా రూల్స్ రంగారావు మనవడివా నువ్వు? అవును తాతయ్య. అవునరా, మీ నాన్న ఎలా ఉన్నాడు? పట్నంలో వెళ్ళి ఉంటున్నాడు కదా. బాగున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఊరికి వచ్చావే, ఏ పని మీద వచ్చావేంటి? అంటే ఏం పని లేకే వచ్చాను తాత. ఒరే, మీ తాత పోలికలే కాదురా, మీ తాత మాటలు కూడా వచ్చేసాయి నీకు. అయినా మా పెదనాన్న గారు కొత్త ఇంటికి ఎలా వెళ్ళాలి తాతగారు? అది ఇక్కడేరా. ఇలా తిన్నంగా వెళ్ళి కుడివైపు తిరిగితే మొదటిల్లే మీ పెదనాన్నిల్లు. మీ పెదనాన్ని కూడా మంచోడే. అలాగే తాతగారు, థ్యాంక్స్. హే బాబు ఆగు. సార్ ముందా ఫోన్ ఏంటి ఇవ్వండి. ఒరే, అలా వేసావేంట్రా? ఇంట్లోకి ఫోన్లు నాట ఎలవడండి. ఒడి అమ్మ, ఫోన్ లేకుండా ఎలారా బాబు? ఇంకేం ఎలవలేదో ఏంటో. అక్కడ బోర్డు ఉంది చూసుకోండి. వామ్మో, ఇంకెన్ని వెరైటీలు ఉంటాయి ఏంటో. Meanwhile, హాయ్ రా. హాయ్ రా చింటూ. అవునరా, ఈ బంటిగాడు ఏమైపోయాడు? అసలు కనిపించట్లేదే. ఇంట్లో నుంచి తన్ని తరిమేసి ఉంటారా. వాడు ఎక్కడికన్నా పారిపోయాడా ఏంటి? వాడికంత సీన్ లేదురా. వాడు ఒంటరిగా వంటేలకే పోలేడు, అట్లాంటిది పారిపోతాడా? ఒరే, వర్షినితో ఎటైనా చెక్కేసి ఉంటాడు. అయిండొచ్చురా, అందుకే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మన అవసరం తీరిపోయింది కదరా, మనం ఎక్కడ గుర్తుంటాం? వాడు బాగా కమర్షియల్ రా. వాడికి లాభం లేకపోతే వాడు ఏమీ చేయడు, మనతో ఫ్రెండ్షిప్ కూడా చేయడు. వాడికి అవసరమైతే మాత్రం అప్లోడ్లా ఫోన్ల మీద ఫోన్లు చేసి సాగు కొడతాడు. వాడంతేరా, అందరినీ యూజ్ అండ్ త్రో లాగా చేస్తాడు. అయినా వదిలేరా, వాడి గురించి నా దగ్గర మాట్లాడుకో. వాడి మ్యాటర్ తీసుకోవచ్చు అంటే నీతో కట్టిఫ్ చెప్తా. రాసుకొని పూసుకొని తిరుగుతావు కదరా, ఇప్పుడు ఎందుకు ఓవర్ యాక్షన్? ఒరే, నేనెప్పుడు వాడి వెనకాల తిరగలేదురా, వాడే నా వెనకాల తిరుగుతాడు. ఏదైతేనే మీరిద్దరే కదా తిరిగేది. నువ్వు కూడా వాడితో బాగానే తిరిగావు కదరా. ఒక్కటి చెప్పరా. నాకు చెప్పకుండా మీరిద్దరు ఎన్నిసార్లు బిర్యానీ తినడానికి వెళ్ళలేదు? వాడే చెప్పొద్దన్నాడా నీకు? మరి నాకు ఆ విషయం వాడే చెప్పాడురా. నువ్వు చెప్పొద్దన్నావని కూడా చెప్పాడు. మీరిద్దరు కలిసి నైట్ షోకి వెళ్ళారు, నువ్వేమన్నా చెప్పావు నాకు? అబ్బే, వాడే చెప్పొద్దన్నాడ్రా. ఎందుకలా? ఆ బబ్బులు గాడి దగ్గర డబ్బులుండవు, వాడు పిసిని కొట్టవేదవా, వాడిని తీసుకెళ్తే మనకే బొక్క అన్నాడ్రా. దొంగ సాలెగాడు అలా అన్నాడా? అరే, వాడు ఎప్పుడైనా టికెట్ డబ్బులు ఇచ్చాడ్రా? ఒక్కసారి కూడా ఇవ్వలేదురా. నువ్వు టికెట్ తీసుకో, నేను లోపలికి వెళ్ళి పాప్కార్న్ కొంటాను అనేవాడ్రా. మరి తెచ్చాడా? ఎక్కడ తెచ్చాడ్రా? ఇంటర్వ్యూకి ముందు నిద్రపోయినట్టు యాక్ట్ చేసేవాడు. నాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ రా. నన్ను కూడా బిర్యానీ తినిపిస్తానని తీసుకెళ్లి ఫుల్ గా బిర్యానీ మెక్కినాక బిల్లు కట్టే టైం కి అరే నాకు ఫోన్ వస్తుంది, నేను ఫోన్ మాట్లాడొస్తాను వెళ్ళిపోయాడు రా. నీకు నాకు ఇద్దరికి దింపాడుగా 90mm రాడ్డు. బాగా దింపాడులే, అయినా పీడ పోయిందిరా. ఎంత మోసం చేశాడ్రా మన ఇద్దరిని. వాడు తిరిగి రాని అస్సలు మాట్లాడను. నేను కూడా రా. సరే, నాకు పనుంది, నువ్వు నీ ఇంటికి పో, నేను నా ఇంటికి పోతా. బాయ్. సరే పో. meanwhile, ఫోన్ లేదు, టీవీ లేదు, ఈ అమ్మ ఎలా ఉండాలరా? ఏదో చెయ్యాలి. మెల్లగా ఇక్కడ నుంచి మావి దగ్గర చెక్కేస్తా. నువ్వు సెబ్బాస్రా. బాబు, గేట్ తీయమా కొంచెం. ఒకసారి ఎంట్రీ ఇచ్చాక ఎగ్జిట్ పాస్ ఉంటేనే బయటికి వెళ్తారండి. ఎగ్జిట్ పాసా? అవును బాబు, సార్ ఇస్తారు. ఒరే, సార్ వచ్చేలాగా మళ్ళీ వస్తానులేరా. అబేబే, అలా కుదరదండి బాబా. ఒరే, నీకు డబ్బులు ఇస్తాను రా. అయ్యి బాబాయ్, నా ఉద్యోగం పోతుంది బాబు. కనీసం నా ఫోన్ ఇవ్వరా. ఏదైనా సరే పెద్ద సార్ పర్మిషన్ ఉంటేనే ఇస్తాను. ఒడి అమ్మ, ఇరుకు ఇరుకు ఎలా ఇరుక్కుపోయినట్రా. ఒరే, చివరి సార్ అడుగుతున్నా, నువ్వు గేట్ ఓపెన్ చేయలేదనుకో నీ అంత చూస్తా. అబ్బా, మీరు అరిసినా కుదరదంటే కుదరదు బాబు. నేను నీలా కాదురా, నేను గేట్ ఎక్కేస్తా. ఏ బాబు, ఎక్కువ గేట్ ఎక్కదు బాబు. వద్దు దిగు, సార్ వద్దు తిడతారయ్యా బాబు. గేట్ ఎక్కుద్దయ్యా. యారా, పారిపోతున్నావా? అమ్మ, ఇలా దొరికేసానేంట్రా? అంటే పెదనాన్న చిన్నప్పుడు గేట్ ఎక్కి ఆడుకునేవాడిని కదా,
అలా ఎక్కుదామని. ఒరేయ్ నువ్వు చెప్పిందంత నమ్మడానికి నీ బాబుని కాదు, నీ బాబుకే బాబుని. నిజం పెదనాన్న, కావాలంటే మన వాచ్మెన్ అడుగు. ఒరేయ్ ఓటి గుర్తు పెట్టుకో, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళావంటే మళ్ళీ గడప తొక్కలేవు. నేనెందుకు పారిపోతాను పెదనాన్న, నాకు ఈ ఇల్లు చాలా నచ్చింది. ఆ సూపర్ అట్మాస్ఫియర్, సూపర్ కలర్. రే వాచ్మ్యాన్, రేపు నీకు హాలిడే. థ్యాంక్ యూ సార్. వావ్, వాచ్మెన్ ఉండడు అనమాట. ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చు, ఊరంతా రౌండ్ వేసేయచ్చు. అయితే ఏంటి పెదనాన్న ఇది? చదువుకో. పెదనాన్న, ఈ సెక్యూరిటీ డ్యూటీ ఏంటి పెదనాన్న? సెక్యూరిటీ గార్డ్ గా ఉండాలి. ప్లీజ్ పెదనాన్న, అది తప్ప ఇంకేదైనా చేస్తాను. ప్రతి వారంలో ఒక రోజు చేయాల్సిందే. అంతెందుకు, నేను కూడా చేస్తా. మీరు కూడా చేస్తారా? ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో రూల్స్ ఇలానే ఉంటాయి. చీదినమ్మా, అనవసరంగా వచ్చాను. సెక్యూరిటీలో పని చేస్తానని అసలు కళ్ళు కూడా అనుకోలేదు. నువ్వు సెక్యూరిటీగా ఉన్నప్పుడు ఇంట్లో దోమ బయటికి వెళ్ళకూడదు, బయట ఉన్న దోమ ఇంట్లోకి రాకూడదు. అర్థమైందా? దోమల బ్యాట్ కూడా పట్టుకోవాలి అయితే. రేయ్ ఇలాంటి పంచులు వేసావనుకో, గార్డ్ డ్యూటీ వారానికి ఒకటి కాదు, రెండు రోజులు చేయాల్సి ఉంటుంది. ఈయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ డ్యూటీ రేపే, రెడీగా ఉండు. సరే పెదనాన్న. వీడింటి ఇంకా పడుకున్నాడు. రే బంటి, లేకరా. అబ్బా, ఇప్పుడే ఏం చేయాలి పెదనాన్న? జాగింగ్ కి వెళ్దాం పదరా. రేపటి నుంచి వస్తాలే పెదనాన్న. కొత్త ప్లేస్ కదా, సరిగ్గా నిద్ర పట్టలేదు. అయితే ఇవాళ ఇంట్లో పనంతా నువ్వే చేయాలా? ఇదేం టాక్సర్ రా బాబు. చేస్తాలే పెదనాన్న, మీరైతే వెళ్ళరండి. చేదినమ్మ జీవితం, ఇది ఇలా చేయలా. రోజు ఏదో ఒక పనిష్మెంట్. ఏదైతే అది అయింది. ఇప్పుడైతే మంచిగా నిద్రపోతా. A few moments later. కన్నా, రే కన్నా, లెగురా. ప్రశాంతంగా నిద్రపోదామంటే ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇస్తారేంట్రా బాబు? పెద్దనాన్న వచ్చే టైం అవుతుంది, లెగరా. అబ్బా, కాసేపు ఆగవే. ముందు లేచి ఫ్రెష్ అప్ అవ్వు. ఒక 10 minutes పెద్దమ్మా. నువ్వెప్పుడు తిన్నావో ఏమో, టిఫిన్ రెడీ అయింది, లెగు. సరే, నువ్వు రెడీ చేసి పెట్టు, నేను వస్తున్నా. ఒరే బంటి, లెగరా, పెదనాన్న వచ్చే టైం అవుతుంది. మంచి డ్రీమ్ లో ఉన్నా పెద్దమ్మా, డిస్టర్బ్ చేయకు. పెదనాన్న వచ్చారా? బాబా, ఇప్పుడే చెప్పడం, అప్పుడే లేపచ్చు కదే. పెద్దమ్మ ప్లీజే, నువ్వే కవర్ చేయవే, ఏదో ఒకటి చెప్పి. ఇంకా రాలేదురా, ఊరికినే చెప్పా, నీ రియాక్షన్ చూద్దామని. దేవుడా, చంపేశావు కదే. పెద్దనానంటే బానే భయం ఉందిరా నీకు. భయమా పాడా, ఆ టాక్సర్ తట్టుకోలేక అంతే. సర్లే గాని నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, బావి దగ్గరే వాటర్ రెడీగా ఉన్నాయి. సరే. అబ్బా, ఇక్కడేమో చన్నీళ్ళు, అది ఆరు బయట. వీళ్ళకి ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని సెట్ చేయాలి. ఏంట్రా అవతారం? ఒరేయ్ నిన్నేరా. వీడికి ఏమైంది? రోడ్డుపై ఇలా నిలబడ్డాడు. నాకున్న పరువు అంతా తీసేలా ఉన్నాడే. ఏంటి పెదనాన్న, నేను ఇక్కడున్నానేంటి? ముందు నువ్వు ఇంట్లోకి రా. ఏమే,
వాడిని అలా వదిలేసావేంటి? స్నానం కోసం వెళ్ళాడండి. నీ బొంద, స్నానానికి వెళ్ళినోడు రోడ్డు పైన ఎందుకు నుంచున్నాడు దయ్యం పట్టినోడు లాగా? రోడ్డు పైన అక్కడికి ఎందుకు వెళ్ళాడండి? నేను నిన్ను అదే అడుగుతున్నానే. వాణ్ణి అడుగుతాను, ఆగండి. A few moments later. బా నీళ్ళు మరీ చల్లగా ఉన్నాయి. రేపు నుంచి పొయ్యి మీద పెట్టుకుని కాసుకోవాలి. ఏమైందిరా కన్నా? అమ్మాయి కోసం వెళ్ళానని తెలిస్తే ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏదోటి కవర్ చేసుకోవాలి. ఏమోనే, నాకు అదే అర్థం కావట్లే. చూస్తే రోడ్డు మీద ఉన్నాను అంతే. వీడికి ఏదో అయినట్టుంది. పూజారి దగ్గరికి తీసుకెళ్దాం. ఏం కాలేదు లేవే, కొత్త ప్లేస్ కదా, అలవాటు అవడానికి టైం పడుతుంది. ఈ టార్చర్ నుంచి తప్పించుకోవాలంటే ఏదో జరుగుతున్నట్టే యాక్ట్ చేద్దాం. నీకేమన్నా అనిపించిందారా? మర్చిపోయాను పెద్దమ్మా, నన్ను ఎవరో పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది, అందుకే బయటికి వెళ్ళాను. వీడెవరికి తెలియదు కదండి, ఎవరు పిలుస్తారు? ఏమో, నాకు భయం వేస్తుందండి. అబ్బా నువ్వు అన్నిటికీ టెన్షన్ పడకే, ఏం కాదు. ముందు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. బాగా డిస్టర్బ్ చేసేస్తుంది. పెద్దనాన్న బుల్లెట్ తాళం ఇవ్వచ్చు కదా, ఊరంతా తిరిగి వస్తాను. సైకిల్ ఉంది కదరా, వెళ్ళు సైకిల్ వేసుకొని. ఒకరోజే కదండి, ఇవ్వండి. ఒరేయ్ జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్తగా. నా కల్లో అమ్మాయి రావడం ఏంటో, అదే అమ్మాయి ఇక్కడ కనిపించడం ఏంటో, అస్సలు మిరాకిల్లా ఉంది. 2 hours later. కళ్ళ రావడం ఏంటి, కల్లో కనిపించిన అమ్మాయి ఎదురుగుండా రావడం ఏంటి, అసలు ఏమో అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్ ఉంది. వీడేంటి ఒకటే తిరుగుతున్నాడు? ఫోన్ ఉన్నా బాగుండేది, చింటుగాడికి ఫోన్ చేసి చెప్పుకునేవాడిని. అరే కన్నా, ఏమైందిరా నాన్న? ఏమన్నా పోగొట్టుకున్నావా? పెద్దమ్మా అర్జెంట్ గా ఫోన్ కావాలి. ఏ ఎందుకురా? అబ్బా ప్లీజ్, తర్వాత చెప్తానే. అంత అర్జెంట్ ఏంటో? అది ఫ్రెండ్ కి ఫోన్ చేయాలి. ఏ ఎందుకు? అది నీకు చెప్పకూడదే. ఎవర్రా? అమ్మాయా? పెద్దమ్మకి ఎలా తెలిసిపోయింది? చిచి అమ్మాయి కాదే. ఒరేయ్, ఫ్రెండ్స్ కి ఎందుకు ఫోన్ చేస్తారో తెలియదు అనుకుంటున్నావారా? అంటే పెద్దమ్మ అలాంటిదే గాని దాని గురించి అయితే కాదు. ఒరేయ్, నువ్వు పెద్దయ్యాక మంచి పొలిటీషియన్ అవుతావురా. నేను పొలిటీషియన్ని? నీకేం తక్కువరా? చెప్పి చెప్పకుండా అర్థమయ్యి అర్థం కానట్టు పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నావు. వచ్చా? అబ్బా అవన్నీ కాదే, నీ దగ్గర దాచిపెట్టాలని కాదు. అదే మీ అమ్మ అయితే? బాబు చెప్తున్నానుగా. అంటే కలలో వచ్చిన అమ్మాయిని చూశానంటావు, అంతేనా? అవునే. ఏ గాలి సోకిందో ఏమో, ఏదేదో మాట్లాడుతున్నావు. ఆగు, దిష్టి తీస్తా. ఈ అవ్వ నిజంగానే చూశానే. అమావాస్య రోజున అమ్మాయి కల్లోకి రావడం ఏంట్రా? నాకేదో భయంగా ఉంది. అందుకే నేను చెప్పనంది. సరే గాని పక్కీని తీసుకొస్తా, ఆయన వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు. అనవసరంగా చెప్పాను దీనికి. అదంతా పక్కన పెడితే పెద్దమ్మ వచ్చేలోగా ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టేయాలి. వీడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఇలారా, అప్పటి నుంచి పిలుతుంటే పలకమేంటి? ఈయన పర్లేదండి. పెదనాన్న బండి వాష్ చేసి రెడీగా పెట్టమన్నాడు, ముందా పని చూడు. సార్ ఎప్పుడు అలాంటి పనులు చెప్పరు బాబా. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను అలా అనలేదండి. ముందు వాష్ చేస్తావా లేదా? సార్ చెప్తేనే చేస్తాను బాబు. మీ సార్కి ఫోన్ చేయ మరి. సరే బాబు. ఇదే మంచి ఛాన్స్, నా ఫోన్ కూడా కొట్టేయాలి. ఎక్కడ బాబు? ఎక్కడ బాబు అది? ఇంట్లోకి వెళ్ళిపోతుందిరా. కరపట్టుకుందిరా బాబు. నువ్వు సూపర్ రా బంటి, లేకపోతే నాతో పెట్టుకుంటాడా? ఒక్క దెబ్బకే 2 పెట్లు. Meanwhile. బాబా కరా. ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబు? 190 మిస్డ్ కాల్స్, 250 మెసేజ్లా. అయ్యి బాబోయ్,
పాపం వర్షిని ఎంత ఫీల్ అయిందో ఏమో. కట్ చేసిందేంటి? హలో హలో, ఎందుకు చేసావు ఫోను? ఎలా ఉన్నావని అడగాల్సింది పోయి ఎందుకు చేసావని అడుగుతావు ఏంటి వర్షిని? నువ్వెలా ఉంటే నాకెందుకు? ఏంటి వర్షిని అలా మాట్లాడుతున్నావు? నువ్వెప్పుడు ఇంతే, నీకు నచ్చినప్పుడే కాల్ చేస్తావు, నేను చేస్తే మాత్రం లిఫ్ట్ చేయవు. నేను చెప్పేది విను వర్షిని. నేనేం వినను, నువ్వేం చెప్పొద్దు. సరే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తాను విను. ఫోన్ నీ దగ్గర లేదంటావు అంతేగా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావే? నువ్వెప్పుడు చెప్పే అబద్ధమే కదా అది. ఇన్ని రోజుల జర్నీలో నన్ను అర్థం చేసుకుంది ఇదా? 2-3 డేస్ నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోతే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ వర్షిని. చింటూకి కాల్ చేసి అడిగితే నువ్వు ఊరెళ్ళవని చెప్పాడు. మరి ఊరెళ్లే ముందు నాకు మెసేజ్ చేయొచ్చు కదా ఊరెళ్తున్నానని. అసలు నాకు ఐడియానే రాలేదు వర్షిని. అంతేలే, నేనంటే నీకు పిచ్చ లైట్ కదా. సారీ. అదొకటి బాగా నేర్చుకున్నావు నువ్వు. అరే సారీ చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు ఆ సోది? నాది సోదా? నువ్వు చాలా మారిపోయావు బంటి. అవును, నేను మారిపోయాను. ఇప్పుడేంటి? ఇంకా వేరే అమ్మాయి ఎవరు తగిలినట్టుంది. ఇప్పుడు నన్ను ఇలా కోపడుతున్నావు నువ్వు. చీ అమ్మ, ఇదొకటి. చింటిగాడికి ఫోన్ చేద్దాం. బంటిగాడు. అరే అరే చింటూ, యారా ఇంకా బతికే ఉన్నావా? ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఏంటో? నీ అబ్బా, నువ్వు చెప్పాలనుకుంది ఇదా? నేను ఇంకా ఏదో అనుకున్నా. అంటే ఇవాళ ఏంటో నీకు తెలీదా? సండే. అదేరా, ఏ నెల? ఆగస్టు. ఆగస్టు, అందులోను ఫస్ట్ సండే. ఓ, వర్షినికి ప్రపోజ్ చేసిన రోజా? నీ అబ్బా, వర్షినికి ప్రపోజ్ చేసింది గుర్తుంది గానీ ఏ రోజు చేసావో గుర్తులేదా? అరే నిజంగా గుర్తులేదురా. ఒరే, ఆ రోజు మనం అందరం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకున్నాం రా. ఓహో, ఫ్రెండ్షిప్ డేనా? ఉదయం నుంచి నేను బబ్లు గారు నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా పెడతాం అనుకున్నాం రా. అరే సారీ రా. అరే, మనం ఎన్నిసార్లు గొడవ పడ్డా నెక్స్ట్ డే మళ్ళీ కలుసుకునే వాళ్ళం కదరా. ఇప్పుడు ఏమైందిరా? అరే, నేనున్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా నీకు? ఏదైనా కానీరా, నువ్వు మమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా పర్లేదు, నువ్వు ఎప్పటికీ మా ఫ్రెండ్ రా. రే, నువ్వు చెప్తే నమ్ముతావో లేదో తెలియదు గానీ పొద్దున్నే మా పెద్దమ్మ దగ్గర అన్నాను రా, చింటూ బబ్బులు గడికి ఫోన్ చేసి మాట్లాడాలని. టైంకి ఫోన్ లేదురా. మదర్ ప్రామిస్ రా. ప్రామిస్ ఎందుకులేరా, నమ్ముతున్నాంలే. గుండంతా బరువెక్కిపోయిందిరా. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మీతో పంచుకుందామంటే ఫోన్ లేదు. అబ్బే, నువ్వు కాకితో కవర్ పంపినా వచ్చేసేవాళ్ళం కదరా. కాకి ఎందుకు గానీ నేనే అడుగుతున్నాను, మీరిద్దరు బయలుదేరి వచ్చేయండి అర్జెంట్ గా. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ఒక మాట ఇస్తున్నారా, నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసినా ఎప్పుడు నీ వెంటే ఉంటాం. ఇంతకీ మా ఊరు వస్తున్నారా లేదా చెప్పండి. వస్తున్నాం, ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సరే, మీకోసం కేకు, చిల్డ్ బీర్లు రెడీగా ఉంచుతా. వచ్చాక పొంగిచ్చేద్దాం. వచ్చేయండి. గెట్ రెడీ. చాలా మంది అంటూ ఉంటారు, ఫ్రెండ్స్ వల్లే చెడిపోతాము, ఫ్రెండ్సే చెడగొడతారని. అది ఎంతవరకు నిజమో తెలీదు. చెడ్డ మనుషుల వల్లే చెడు స్నేహం అయింది, అంతేగాని స్నేహం చెడ్డది కాదు. ఫ్రెండ్షిప్ అంటే కలిసి తిరగడం, కలిసి తాగడమే కాదు, కష్టాల్లోనే కలిసి నడవడం. అది కొనసాగుతూనే ఉంటుంది. అబ్బా, ఎంతసేపు ఈ బస్ ఇంకా రావట్లేదు. మా చింటిగాడు బబ్లుగాడు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. ఫుల్గా ఎంజాయ్ చేశాను. అరే ఎలా ఉన్నారా? బాగున్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. నీ అబ్బా, నువ్వేం మారలేదురా. ఊరు మారితేనే ఫుడ్ మారుతుంది కానీ. ఒరే ఆపరా బాబు, ఏదో సుండెలకు మొహం వేసుకుని. బాలయ్య బాబు డైలాగ్ ని కూని చేయకు. ఏరా, నువ్వేనా ఫ్యాను? నేను కూడా బాలయ్య బాబు ఫ్యానే. దేవుడా, ప్రతిదానికి పెంట పెంట చేస్తావేంట్రా? ఓహో, నువ్వు పెద్ద మిస్టర్ పర్ఫెక్ట్ మరి. అరే చింటూ, ఆపరా. న్యూస్ యాంకర్ లా కంటిన్యూగా మాట్లాడతావేంటి? అది అలా చెప్పరా వాడికి. నేను ఏదన్నా అంటే చాలు ఎగిరెగిరి పడతాడు. అబ్బా, ఏం కోఆర్డినేషన్ రా, భార్య భర్తలాగా. నీ అమ్మ ఏం టార్చర్ రా ఇది. నిన్ను ఎవరు చేసుకుంటారా కానీ ఆ అమ్మాయికి నాతో చొక్కలే. అయితే నువ్వు చేసుకోరా నన్ను పెళ్లి. చేయి నీ అబ్బా. మగాడు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? అరే వాడిని వదిలేరా బాబు, ఇంకా కెరిగితే ఏదేదో మాట్లాడతాడు. అది పక్కన పెట్టేస్తే బుల్లెట్ ఎక్కడ్రా. ఓ, పెదనాన్ని బుల్లెట్ ఇవ్వలేదంటే పరుగు పోతుంది.
ఏదోటి కవర్ చేయాలి. రేయ్ నిన్నేరా. నువ్వు ఉండరా, వాడేదో స్టోరీ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడు. నువ్వు ప్రిపేర్ అవు. అబ్బే స్టోరీ కాదురా, యాక్చువల్లీ పెదనాన్న బండి తీసుకెళ్ళమన్నారు. కానీ ఈ అట్మాస్ఫియర్, విలేజ్ అట్మాస్ఫియర్ అంతా చూడాలంటే సైకిలే బెటర్ అని సైకిల్ తీసుకొచ్చా అంతే. అరే అదిరిపోయిందిరా స్టోరీ. అసలు అయినా అంత స్పాంటనియస్ గా ఎలా చెప్తారా? నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదురా మామ, ఇక్కడ ఉండాల్సినవి కాదు నువ్వు. మన టాలీవుడ్ లో రైటర్లు కొడుతుందంట, వెళ్ళి ట్రై చేయపో. వారిని నేను ఏం చెప్పినా నమ్మరేంట్రా? ఎందుకంటే నువ్వు బంటివి కాబట్టి. అంటే పెదనాన్న బుల్లెట్ ఇవ్వలేదు కాబట్టి సైకిల్ మీద వచ్చాననే కదా మీ డౌట్? అబ్బే డౌట్ ఏం లేదురా, అదే జరిగింది. ఇంత కరెక్ట్ గా ఎలా గెస్ట్ చేస్తున్నాడు వీడు? పొట్టోడే గాని గట్టోడు. ఒరే ఎలానో సైకిల్ మీద వెళ్తున్నావు, ముందే చెప్పేస్తున్నా, ఆ వెనక సీట్ లో మాత్రం నేనే కూర్చుంటా. అయితే నేను తొక్కుతా. నేను ముందు కూర్చుంటే నీకేం కనపడదురా తొక్కడానికి? అది నిజమే గాని మరి ఇప్పుడు ఎలా రా? చింటుగాడు చిన్నగా ఉన్నాడు కదా, వాడు ముందు కూర్చోబెడితే. నీ అబ్బా మీరిద్దరు నాకంటే ఇంత పొడుగున్నారు, ఏం పిక్చర్రా? రే మామ, నీకుంది రెండు ఆప్షన్లు రా. ఒకటి ముందు కూర్చోవడం, రెండు నడుచుకుంటూ రావడం. ఆ కోకాపేట దగ్గర ల్యాండ్ ఉన్నా బాగుండేది, ఈ ముష్టిగాళ్ళకి దూరంగా ఉండేవాడిని. కోకాపేటలో భూమా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, మాకు కోకాపేట దగ్గర చాలా ల్యాండ్ ఉండేది, వాటిలో రాళ్ళు రప్పలు ఉండేవి, ఎందుకు వేస్ట్ అని మా తాత 1000 రూపాయలకి అమ్మేశాడు అప్పట్లో. అది ఇప్పుడు 100 కోట్లు తెలుసా? ఏంటి 100 కోట్లా? అంటే ఎంతరా? ఇంతకీ ఆ 100 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయిరా? అదిరా మన బతుకులు. ఒకడికి 100 కోట్లు ఎంతో తెలియదు, ఒకడికి 100 కోట్ల ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా తెలియదు. రేయ్ ఈ మ్యాథ్స్ గోల వదలరా, మనం ఎలాగో సంపాదించాం, ఇంకెందుకు లెక్కలో. సరే ఇప్పుడు ఏంటి ప్లాన్? ఇంకెక్కడికి? పంపు సెట్ కాడికి. అంటే పార్టీ అక్కడేనా? అయితే పంపు సెట్ దగ్గర బీర్లు ఏర్లై పొంగిద్దాం. అరే డబ్బులు తీయండి రా. నేను డబ్బులు ఇవ్వడం ఏంట్రా? నా దగ్గర లేవురా, అందుకే అడుగుతున్నా. నీ అబ్బా పార్టీ అన్నావు కదరా? పార్టీ అన్నాను, నేను ఇస్తానని అనలేదు కదా. అరే మీ ఊరికి వచ్చినా కూడా మేం డబ్బులు పెట్టి తాగడం ఏంట్రా? గొప్పడురా బాబు నువ్వు. మీరేమైనా నా పెళ్లికి వచ్చారా? తీయండి, పెదనాడు వచ్చేస్తాడు మళ్ళీ. కానివ్వండి. వస్తే ఏంటని అడుగుతున్నారేంట్రా? తంతాడేసి. తంతే నిన్ను తంతాడు, మమ్మల్ని కాదు కదా. అబ్బా పిసిన కొడక, తీసుకో. చెప్తున్నా కొడుకు. అరే చింటూ, నాది కూడా ఇచ్చారా, నీకు ఫోన్ పే చేసేస్తాను. అదో బొక్క మళ్ళీ నాకు. నేను సీరియస్గా ఇస్తాను రా, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? అరే నువ్వు ఇప్పటి వరకు తీసుకుని ఎప్పుడన్నా రిటర్న్ ఇచ్చావరా? నీ చేతికి డబ్బులు ఇస్తే కుండీలో వేసినట్టే. అరే రే ఈ ఒక్కసారి చూడరా. నీ అబ్బా అనవసరంగా వచ్చాను రా పార్టీ అనగానే, చేస్తానా కొడుకు. రే అంత ఫ్రస్ట్రేట్ అవుకురా, నేను తీసుకెళ్లే ప్లేస్ చూస్తే నీకు బుర్ర పాడే. ఆల్రెడీ పాడైంది ఇక్కడ. రే కానీ అంటారా ఏదో త్వరగా, టైం అయిపోతుంది. నీ అబ్బా పార్టీ అని పిలిచి చేతనా కొడుకు, నా డబ్బులు తీసుకున్నాను. చేతనా కొడుకు తీసుకో. థ్యాంక్స్ రా. రే బబ్లు వెళ్ళి తెచ్చేయి. అమ్మ డబ్బులు నేనేచ్చి మందు కూడా నేనే తేవాలా? ఎలా? అరే అలా సొల్లు కరుస్తున్నావేంట్రా? ఏమైందిరా నీకు? అమ్మాబోయ్ వీడికేదో అయిపోయింది, ఇప్పుడు బబ్బులు గడు ఏమైందిరా? అరే చింటూ ఇప్పుడే వచ్చేస్తా, ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. రే నీ అబ్బా ఎక్కడికి రా? జస్ట్ 2 minutes రా, ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. అమ్మయ్యా మొత్తం 6 బీర్లు, మనిషికి 2, సూపర్ సరిపోతాయి. రే వాడెక్కడ్రా? ఎవరో ఒక అమ్మాయి కనిపించిందిరా, ఆ వెనక వెళ్ళిపోయాడు. అదేంట్రా? మరి మన సంగతి ఏంటి? 2 నిమిషాల్లో వచ్చేస్తాను, మీరిద్దరు ఇక్కడే ఉండండి అన్నాడు రా. అమ్మా గొప్పడ్రా బాబు, వీడిని నమ్ముకొని వస్తే ఇలానే జరుగుద్ది. అయినా ముందు నిన్ను అనాలిరా. నేనేం చేశాను రా? వాడి పార్టీ అనగానే ఎగేసుకుంటూ వచ్చావు, ఇప్పుడు చూడు. అబ్బా మరి నువ్వేం పీకడానికి వచ్చారా? వాడు మారాడు అనుకున్నారా, కానీ వాడు మారలేదు, వాడంతే. ఈ డబ్బా ఊరికే ఊర్లో నడి రోడ్డుపై నిలబెట్టాడు కదరా. మళ్ళీ వస్తాడు కదా వాడు, ఇక్కడికే వస్తాడు కదా, అప్పుడు చెప్తా వాడి సంగతి. హాయ్ అండి. ఓయ్ మిమ్మల్ని. కొంపతీసి చెవిటిదా ఏంటి? ఇంత అందంగా ఉన్నా అమ్మాయికి చెవిటి ఎలా ఉంటది?
ఏంటండి మీతో మాట్లాడడానికి వస్తుంటే అలా వెళ్ళిపోతున్నారేంటి? ఏండి ఏమైనా మాట్లాడండి, ఓ పాట పాడండి. ఓయ్ మెంట్లా, నువ్వు వెనక్కి తిరిగి మాట్లాడకపోతే నేను ముందుకు వచ్చేస్తా. ఓడి అమ్మ, ఇలా బుక్ అయిపోయినండి. ఏంటో రోడ్డు మీద చిల్లరేసాలు? అంటే పెదనాన్న అది ఏం చెప్పాలి? నేను ఇట్లా కాదురా, నువ్వు ఇంటికి పదా, నీ సంగతి చెప్తా దా. అది వద్దు పెదనాన్న, సరే పదండి. Meanwhile, ఏంట్రాడు ఇంకా రావట్లేదు? అసలు ఈరోజు వస్తాడా? అదే నేను చూస్తున్నాను. అరే అసలు నువ్వేం చేస్తున్నావు నీకని అర్థమవుతుందా? అర్థం అవట్లేదు పెదనాన్న. అర్థమవట్లేదా? ఎందుకు అర్థమవట్లేదు? ఇంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? అర్థమవుతుందని చెప్పి ఎస్కేప్ అవుదాం. నిన్నేరా అడిగేది? అర్థమవుతుంది. అర్థమైందా? నీకేం అర్థమైందో చెప్పు. అర్థమవట్లేదంటే ఏం అర్థం కాలేదంటాడు, అర్థమైందంటే ఏం అర్థమైందని అడుగుతాడు. ఏం చెప్పాలరా బాబు? డబుల్ బ్యారెల్ గన్ అంత పెరిగావు, ఏ ఉపయోగం రా? చూడు బయట కుర్రాళ్ళు ఎంత షార్ప్ గా ఉన్నారో. ఇలాంటి ఎక్స్ట్రాలు చాలానే ఉన్నాయి నీ దగ్గర. పెద్దమ్మ చెప్పింది కాబట్టి లూజ్ గా వదిలేసా, లేదంటే ఆర్మీ వాడి పవర్ ఏంటో చూపించేవాడిని. అర్థమైందా? వామ్మో, మళ్ళీ అర్థమైందని అడుగుతున్నాడేంటి? అసలు నువ్వు ఇలా తయారవడానికి మీ నాన్నరా కారణం. వాడిని కూడా రమ్మన్నాను, వచ్చాక ఇద్దరికి కలిపి క్లాస్ పీక్తా. ప్లీజ్ పెదనాన్న, నాన్నతో ఏం చెప్పొద్దు పెదనాన్న. చెప్పొద్దేంట్రా? చెప్పొద్దు, ఆల్రెడీ చెప్పేశా. చచ్చాను రోయ్. రే, నీ ఏజ్ ఏంటి, నువ్వు పడుతున్న కథలేంటి? అసలు ఈ ఏజ్ కి నువ్వు అమ్మాయిలు వెంట పడ్డమేంట్రా? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు పెదనాన్న. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, నీ కాకమ్మ కథలు నాకు చెప్పొద్దు రోయ్. మనకి ఊళ్ళో ఎంత పరువు ఉందో తెలుసా? దాన్ని చెడదొబ్బేలా ఉన్నావు కదరా. తెలుసు పెదనాన్న. నీ బొంద తెలుసు, నీకేం తెలుసురా? వామ్మో, కాసేపు సైలెంట్ కొట్టమో బెటర్. మళ్ళీ నీకేం తెలుసురా అని అడుగుతాడు. అరే జీవితంలో మళ్ళీ బంటిగడ మామయ్య చూడండి రా. వీడంత సెల్ఫిష్ ని నా జీవితంలో ఎవరిని చూడలేదురా. అలా ఇలా మనల్ని వదిలిపెట్టిపోతాడ్రా, వాడికి అసలు బ్రెయిన్ ఉందా? అసలు అయినా ఇంత వేస్ట్ నా కొడుక్కి వర్షం ఎలా పడిందిరా? ఈ అమ్మాయిలంతా వేచి కాళ్ళకే పడతారా. అవునరా, నేను ఎంత ట్రై చేసినా వాడిని సెట్ చేయమంటే వాడే సెట్ చేసుకున్నాడు. వీడి నుంచి వర్షని ఎలాగైనా సేవ్ చేయాలరా. హలో మాస్టరు, నువ్వెంత చెప్పినా ఆ పిచ్చి తల్లి వాడిని నమ్ముతుంది. చూడరా నువ్వు. సరే, నువ్వు చెప్పింది నమ్మి కొన్ని రోజులు దూరం పెట్టినా ఆ బంటిగడ మళ్ళీ ఏదో చెప్పి మాయం చేసేస్తాడ్రా. ఇప్పటి నుంచి ఆ బంటిగా నాకు ఫ్రెండే కాదురా, వాడికి నాకు చెల్లు. ఇప్పుడు చెల్లంటావు, వాడు వచ్చిన తర్వాత చెమ్మక చెల్లు అనుకుంటే డిబేట్ వేసుకుంటావు. నాకు తెలీదా మీ సంగతి? అది వేర్రా, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా. ఐ టోటలీ చేంజ్డ్ మ్యాన్. యు నో, యో బాబు, అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నీ మీదొట్రా, వాడితో అసలు మాట్లాడను, తిరగను. నన్ను చంపేద్దామని గట్టిగా ప్లాన్ చేసావే. అరే, నాకు ఇప్పటి నుంచి ఒక్కడే ఫ్రెండ్, అది నువ్వేరా. దోస్త్ మేరా దోస్త్. వాడు చాలా సార్లు ఇలానే చెప్పాడు. అరే, నువ్వు నా ఫ్రెండ్ కదా, ఒక్క హెల్ప్ చేయరా. అనుకున్నా ఏదో ఫిట్టింగ్ ఉంటుందని. ఏంటో చెప్పు. వర్షిని నాకు సెట్. నీ అబ్బా చెప్పించి కొడతా. ఎలా కనిపిస్తున్నాను రా నీకు? అమ్మాయిని సెట్ చేసే బ్రోకర్ లా కనిపిస్తున్నానా? అది కాదురా. చేదొబ్బే, ఏం ఫ్రెండ్ వేరా నువ్వు? నేను ఒక్కడిని వెళ్ళిపోతా. అరే, బుర్ర పాడైంది ఏంట్రా నీకు? ఒరేయ్, నువ్వేంట్రా ఇక్కడ? అది పెద్ద స్టోరీలే అంకుల్. అవును, నీతో ఇంకొకడు ఉండాలి కదా, వాడెక్కడా? ఓహో, అందరూ కలిసే వచ్చారైతే. అంకుల్, మీరేంటి ఇక్కడ? అది నేనే అడుగుతున్నాను రా, మీరేంటి ఇక్కడ? అది అంకుల్, మీ వాడే రమ్మన్నాడు. వాడు కూడా ఉండాలి కదా ఇక్కడే. ఎక్కడా? మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద వదిలిపెట్టి వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంట్రా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెప్తానండి అసలు ఏం జరిగిందో. ఫ్లాష్ బ్యాక్. End of flashback. సరే, ఇంతకీ మీరు ఏమైనా తిన్నారా? ఆకలితో చచ్చేలా ఉన్నామంటే. ఇంటికి తిరిగి వెళ్ళడం కూడా డబ్బులు లేవంటీ. ఇప్పుడు మీ ఇంటికి ఏం వెళ్తారు గాని, పదండి మా ఇంటికి వెళ్దాం. వామ్మో, అక్కడికా? ఆర్మీ అంకుల్ చేతిలో అప్పడం అయిపోతామంటే. నేను ఉన్నాను కదరా, పదండి. అమ్మో, అక్కడికి రావాలంటే భయంగా ఉందండి. ఏ, నోరు మూసుకొని పదండ్రా.
వామ్మో బ్యాచ్ మొత్తం కట్టకట్టింది వచ్చిందేంటి ఈవేళ నాకు ఉంది తెలిసిపోతుంది. రే ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏమే తమ్ముడు వాళ్ళు వచ్చారు, తొందరగా రా. పదండి రా పదండి. ఒరే ఆ అమ్మాయి ఏమన్నా కనిపించిందా? ఒరే మిమ్మల్ని నేను అడిగేది. ఛీ, ఏం బతుకురా, ఇంత జరిగినా సిగ్గులేదు. అరే చింటూ మిమ్మల్ని నేను అడిగేది. అరే బబ్లు నువ్వైనా చెప్పరా. ఇంకో మాట మాట్లాడితే తన్నెత్తను రాయ్. ఏమైంది అసలు మీకు? మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి వెళ్ళిపోయావు కదరా, ఏం మంచివిరా నువ్వు. ఒరేయ్ ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏంటమ్మా నువ్వు కూడా, అసలు ఏమైందో తెలియకుండా. ఇక్కడికి వస్తే తిన్నగా ఉంటావని పంపిస్తే ఇక్కడ కూడా అవే తింగరేశాలు తిరుగుళ్ళు. అసలు నేను ఏం తప్పు చేశానే? ఆ బెల్ట్ అందుకోవే, వీనిలా కాదు చర్మం ఒలిచేస్తా. అబ్బా ఆగండి, మీరొకళ్ళు ఊరికేనే ఎగిరెగిరి పడతారు. నీ వల్ల సగం చెడిపోయాడే వీడు. నేనే చెడగొట్టాను, మీరేం చేశారు మరి? ఈ అమ్మాయిలేంటి, ఆ తాగుళ్ళేంటి, మన వంశంలో ఎవ్వడికి లేని అలవాట్లన్నీ నీకే ఉన్నాయి కదరా. ఇలా అయితే ఎలా బాగుపడతారు నువ్వు జీవితంలో? అమ్మా నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడతావు? నేను ఏ తప్పు చేయలేదే. నోర్మి అడ్డగాడిదా, చేసినంత చేసి మళ్ళీ బుకాయిస్తావా? ఇంటికి పద, నీ సంగతి చెప్తా. ఏంటి పిల్లని చంపేస్తారా ఏంటి అందరు కలిసి? ఒరే బంటి నువ్వు పదరా. అరే తమ్ముడు, వాడిని ఇక్కడే ఉండనీరా, అక్కడికి వస్తే పూర్తిగా చెడిపోతాడు. వద్దులేండి బావగారు, వీడు అల్లరి పనులతో మీకు చెడ్డ పేరు వస్తుంది. మీ అక్క వద్దంది కాబట్టి ఫ్రీగా వదిలేసా, లేదంటేనా మళ్ళీ పంపుతానులేండి బావగారు, ఇప్పుడైతే వద్దు. ఎలా అన్నయ్య వీడిని సెట్ చేయడం? రేయ్ వీడికన్నీ మన తాతగారి బుద్ధులు వచ్చారా, కష్టమే. నాకు అదే భయంగా ఉందిరా అన్నయ్య. బావగారు ఇంకా బస్సు మిస్ అయిపోతుందేమో, మేము వెళ్ళిపోతాం. రేయ్ వస్తున్నావా? నేను బెల్ట్ తీసుకొని రానా కొడకా? వస్తున్నాను నాన్నగారు వస్తున్నాను. చా ఆ అమ్మాయి పేరు కూడా తెలుసుకోలేదు. దేవుడా చివరిసారి అమ్మాయి కనపడేలా చూడు. ఏంట్రా ఏదో మొక్కుకుంటున్నావు? ఏం లేదు నాన్నగారు, మనం సేఫ్ గా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అంతే. మనం ఇంటికి సేఫ్ గానే వెళ్తాం, కానీ ఇంటికి వెళ్ళాకే నీకు సేఫ్టీ ఉండదు. ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బస్సెక్కి మళ్ళీ